మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. Very good morning to everybody. So mainly here we will discuss about recently there are number of notifications are there. So recently our government launched the notification on the basis of High Court. ఈ హైకోర్ట్ నోటిఫికేషన్లో ఎలా చదవాలి, ఏ అంశాలు అనేవి మనకి హైకోర్టులో బిట్స్ ప్రీవియస్గా ఎటువంటి బిట్స్ ఇస్తున్నారు, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మొదటగా మనం వచ్చేసరికి హైకోర్టులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. 3600 మనకి పోస్ట్స్ అనేవి మనకు ఇవ్వడం కూడా జరిగింది. సో దీంట్లో చాలా పోస్ట్స్ అనేవి ఉన్నాయి. చాలా పోస్టులు ఇచ్చినా సరే ఆన్ ద బేసిస్ ఆఫ్ 7వ తరగతి అర్హతతో, 10వ తరగతి అర్హతతో, లేకపోతే ఇంటర్మీడియట్ అర్హత కొన్ని పోస్ట్ అండ్ కొన్ని పోస్టులు ఏమో మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులు, చాలా పోస్టులు అనేవి మనకి చాలా అర్హతల మీద ఉన్నాయి. కానీ టోటల్ సిలబస్ మొత్తం కూడా కేవలం 3 పార్ట్స్గా కూడా మనకి డివైడ్ చేయడం కూడా జరిగింది. సో ఈ హైకోర్టు నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులందరికీ ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని కూడా మనం అందరం చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మనం కోరుచున్నాం. సో మొదటగా కొన్ని పోస్ట్ అనేవి మనకు కనబడుతున్నాయి. నెంబర్ ఆఫ్ సింగిల్ డిజిట్స్లో కూడా 9, 13, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 11, ఆ తర్వాత ఎగ్జామినర్ పోస్ట్. కానీ కొన్ని పోస్టులు కాకుండా కొన్ని పోస్టులు మనకి చాలా పోస్ట్ అనేవి కూడా ఉండడం జరిగింది. కానీ అన్ని పోస్టులకు కూడా మనకి సిలబస్ అనేది ఒకటేగా ఉన్నది. ఆ సిలబస్ అనేది కూడా మనకి 3 విభాగాలు కూడా మనకి డివైడ్ చేయడం కూడా జరిగింది. 3 విభాగాలుగా. ఒకటి జీకే, అసలు జీకేగా మనకి డివైడ్ చేయడం కూడా జరిగింది. జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ మనకి డివైడ్ చేయడం కూడా జరిగింది. తర్వాత మెంటల్ ఎబిలిటీ అంటే ఓన్లీ కొన్ని పోస్ట్, డ్రైవర్ దానికి సంబంధించిన కొన్ని పోస్ట్కే మనకి ఆ యొక్క రీజనింగ్ అనేది, మెంటల్ అబిలిటీ అనేది మ్యాక్సిమం చాలా పోస్టుల వరకు కూడా మనకి జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో ఈ జీకేలో మనకి కొన్ని పోస్టులకి మ్యాక్సిమం 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పోస్ట్కి ఏమో 30 మార్కులు ఇవ్వడం కూడా జరిగింది. సో జనరల్ ఇంగ్లీష్ అనేది అది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అది మనకి వచ్చిన లాంగ్వేజ్ బట్టి, దాని యొక్క సబ్జెక్ట్ని బట్టి, అంటే మనం చదువుకున్న మీడియంని బట్టి, లేకపోతే మనం వాడిన బుక్స్ని బట్టి, లేకపోతే ఎగ్జామ్ పేపర్ని బట్టి ఉంది. కానీ ఈ యొక్క జీకేలో మనకి ఎక్కువ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మన ర్యాంక్ కానీ లేకపోతే మన మ్యాక్సిమం మార్క్స్ అనేవి మనం దరిదాపుల్లో మనం ఉంటాం. సో ఈ యొక్క జీకేలో మనం ఎలా చదవాలి, జీకేలో అసలు ఎలాంటి బిట్స్ అనేవి ప్రీవియస్గా మనం చూస్తే బిట్స్ అనేవి మనకి ఎలా ఇస్తున్నారు, ఆ బిట్స్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి బిట్స్ అనేవి ఎలా ఇస్తారు, మనం ఎలా చదవాలి అనే ఈ అంశాల మీద మనం క్లుప్తంగా చర్చిద్దాం. సో మొదటగా జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్, అంటే చాలా లోతైన అంశం. సో దీంట్లో మనకి స్టాక్ జీకే ఇవ్వచ్చు, లేకపోతే ప్రెజెంట్ జరుగుతున్న అంశాల మీద మన క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే జనరల్ సైన్స్లో ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ జనరల్ స్టడీస్లో ఉన్న పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్లో ఇవ్వచ్చు, లేకపోతే టెంపుల్స్ గురించి ఇవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన అవార్డ్స్ గురించి ఇవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన ఒక అంశాల మీద కూడా మనకి ఇవ్వచ్చు, లేకపోతే ఎటువంటి రకాలైనా మనకి ఇవ్వచ్చు. కానీ మనం ప్రీవియస్ యొక్క పేపర్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళు ఈ అంశాలు మొత్తం కూడా స్టాక్ జీకేలో కూడా మనకి బిట్స్ అనేవి కూడా కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. స్టాక్ జీకేలో అంటే స్టాక్ జీకేలో అంటే మన ప్రపంచం మొత్తం మీద దేవాలయం అనేది ఎక్కడ ఉన్నది, అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉన్నది కూడా అని మన క్వశ్చన్స్ అనేవి. కాంబోడియాలో ఆ టెంపుల్ అనేది ఉంది, అక్కడ ఏ టెంపుల్ అనేది ఉన్నది. సో ఇలాంటి బిట్స్ అనేవి కూడా మనకి స్టాక్ జీకేలో 40 మార్కులకు సంబంధించిన ఒక 10 to 20% మనకి స్టాక్ జీకేలో నుంచి కూడా మనకి బిట్స్ అనేవి కూడా ఇస్తున్నది. కానీ మనం రాస్తున్నది హైకోర్టుకి సంబంధించిన పోస్ట్ కాబట్టి దీంట్లో హైకోర్టుకి సంబంధించిన లేకపోతే సుప్రీంకోర్టు ఆర్ హైకోర్ట్స్ దాంట్లో ఉన్న విధులు, దానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉంటారు, లేకపోతే దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంది, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న ఆర్టికల్స్ ఏంది, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ఎంత, లేకపోతే వాళ్ళ యొక్క అర్హత వయస్సు ఎంత అనేవి ఇలాంటి ప్రశ్నలు అనేవి మనకి ప్రీవియస్ పేపర్స్ మనము క్వశ్చన్ పేపర్లను మనం చూస్తే గమనిస్తే ఈ బిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే జీకో ఆ బుక్లో ఆ యొక్క కాన్సెప్ట్లోనే ఆ యొక్క సెక్షన్లోనే మనకి హైకోర్టు, సుప్రీంకోర్టులో దానికి న్యాయమూర్తుల సంఖ్య, న్యాయమూర్తులను ఎవరు అపాయింట్ చేస్తారు, అలాంటి బిట్సే మనకి మ్యాక్సిమం సగానికి సగం ప్రశ్నలు మనం చూస్తున్నాం. అంటే 40 మార్క్స్లో 40 బిట్స్లో 20 బిట్స్ అనేవి మనం ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు దానికి సంబంధించిన ఆర్టికల్స్లోనే మనకి బిట్స్ ఇస్తూ ఉన్నారు.
సో ఒకసారి చూస్తే మనం సుప్రీంకోర్టు యొక్క చరిత్ర చూస్తే అసలు సుప్రీంకోర్టు అనేవి మనకి ఎలా ఎస్టాబ్లిష్ చేశారు. సో మెయిన్లీ సుప్రీంకోర్టులో మనకి మన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే ఒక చట్టం ద్వారా మనకి మన భారతీయులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం సెల్ఫ్ రూల్ అనేది మనకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే మన ఇండియన్స్ మనమే రూల్ చేసుకుంటాం, బట్ బ్రిటిషర్స్ వారు సుప్రీమసీగా ఉంటారు. సో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్ అంటే ఫెడరల్ కోర్టుగా, అంటే పూర్వం సుప్రీం కోర్టుని ఫెడరల్ కోర్టుగా మనం అంటూ ఉంటాం, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. అది 1935లోనే ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫెడరల్ కోర్ట్ కాస్త మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా కూడా మనం దాన్ని చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. అలా చేంజ్ చేసుకునేటప్పుడు మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని మనం రాసుకోవడం కూడా జరిగింది. అదే ఆర్టికల్ నెంబర్ 124, వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగారు. ఆర్టికల్ నెంబర్ 124 ప్రకారం మన ఇండియాకి కూడా ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. సుప్రీం కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానం. మన ఇండియా మొత్తాన్ని కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం అనేది కావాలి మనకి. ఒక జ్యుడిషియరీ కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ అనేది మనకి కావాలి అని చెప్పి మన రాజ్యాంగంలో మనం ఆ 124 ఆర్టికల్ ప్రకారం రాయడం కూడా జరిగింది. అంటే 124 ఆర్టికల్ ప్రకారం మన భారతదేశానికి ఒకటే సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ న్యాయం చెప్తారో దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఒకవేళ ఆర్టికల్ 124 ఒకవేళ పూర్వం హిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్టు అడిగితే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం మనకి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని కూడా సుప్రీంకోర్టు ప్రీవియస్గా మన ఫెడరల్ కోర్ట్ అని, అది కూడా మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. కానీ అది బ్రిటిషర్స్ ఆధీనంలో, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫెడరల్ కోర్ట్ అంటాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్లో 124 ఆర్టికల్ని మనం రాసుకొని ఆ 124 ఆర్టికల్లో మనం జనవరి 26 నుంచి మన రాజ్యాంగంని ఫాలో అవుతుంది. జనవరి 26, 1950 1950 దీని ప్రకారం మన భారతదేశంలో కూడా ఒక న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం అనేది ఉండాలి. అదే సుప్రీం కోర్ట్. సుప్రీం అంటే హైయెస్ట్, అంటే మన భారతదేశంలో ఒకటే న్యాయస్థానం. వాట్ ఎవర్ ద లా మేడ్ బై దట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఇండిపెండెంట్ బాడీ దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ అని కూడా మనం రాసు. ఈ సుప్రీంకోర్టుతో పాటు దానికి అనుసంధానంగా మనకు కూడా హైకోర్ట్స్ అనేవి కూడా మనకి ఉండడం జరిగింది. ఆ హైకోర్ట్స్ కూడా ఎన్ని ఉన్నాయి, 25 హైకోర్ట్స్ అనేవి మనకి ఉండడం కూడా జరిగింది. ఈ హైకోర్ట్స్ కూడా తన పరిధిలోనే ఆ సుప్రీంకోర్టుకి అనుసంధానంగా ఈ యొక్క హైకోర్ట్స్ అనేవి మనకి జరుగుతాయి. ఇప్పుడు మనకు బిడ్స్ ఎలా ఇస్తారు అంటే ప్రతి స్టేట్కి, ప్రతి రాష్ట్రానికి హైకోర్టు కావాలా, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, కానీ మనకి కంపల్సరీ కాదు. ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలు చూసుకుంటే గౌహాతీలో ఉంది మనకి. గౌహాతీలో ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 7 స్టేట్స్కి 7 రాష్ట్రాలకు కూడా దాన్ని 7 సిస్టర్స్ అంటాం. దాని పక్కన ఉన్న సిక్కిం ఉన్నది, ఆ సిక్కింని మనం ఏమంటాం, బ్రదర్ ఆఫ్ రిమైనింగ్ 7 సిస్టర్స్ని కూడా మనం దాని నిక్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. ఇలాంటి అదే మనం సిక్కిం అని రాగానే మనకి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, దానికి జీకేలో కూడా మనకు వస్తుంది. ఒకసారి అడిగారు కూడా, ప్రకృతి వ్యవసాయం, దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మన భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే 100%గా వ్యవసాయ భూములు మొత్తం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పెస్టిసైడ్స్, కెమికల్స్ అటువంటివి ఏమి యూజ్ చేయకుండా 100% కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం కూడా సిక్కిం అనేది మనకి. అది కూడా మనకి స్టాక్ జీకేలో అడగొచ్చు. తర్వాత సిక్కిం తర్వాత మనకి ఉత్తరాఖండ్ కూడా ఆ 100కి 100% వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఒక 100 ఎకరాలు ఉండని 200 ఎకరాలు ఉన్నాయి, దాంట్లో ఆ యొక్క అగ్రికల్చర్ ఆ స్టేట్ వరకు కూడా వాళ్ళు పెస్టిసైడ్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఆర్టిఫిషియల్వి ఎటువంటివి వాడకుండా న్యాచురల్గా వాళ్ళు వాడుతున్నారు. అప్పుడు దానికి సంబంధించి కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి కూడా మనకి చాలా ఉంటాయి. అంటే ఒక కాన్సెప్ట్ ఒక స్టేట్కి వెళ్ళిపోతే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మనం నేర్చేసుకుంటుంటాం. ఎందుకంటే జీకే అనేది ఎటువంటి ఏ బిట్స్ ఇస్తారో మనకి తెలియదు కాబట్టి దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని మనం ఒకసారి అనుసరించి దాంట్లో అసలు బిట్స్ ఎలా వస్తున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ మనం రాసే ఎగ్జామ్లో బిట్స్ అనేవి మనకి ఎలా వస్తాయి అని మనకి ఖచ్చితంగా మనకి దోహదపడతాయి. సో మనకి బిట్స్ అనేవి ఇలా ఇస్తారు 124. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ కూడా ఒకసారి అడిగారు. ఫస్ట్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. అంటే మ్యాక్సిమం స్ట్రెంత్ ఏమో 34. ఒక సుప్రీంకోర్టులో మనకి 34 జడ్జెస్ విల్ బి దేర్. 34 జడ్జెస్ 33+1 అంటే 33 జడ్జిలు ఉంటారు. అండ్ 1 person విల్ యాక్ట్ యాజ్ ద జడ్జ్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ ద చీఫ్ జస్టిస్. జడ్జిగా వ్యవహరిస్తూనే ఆయన మిగతా జడ్జెస్ అందరు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJIగా ఉంటారు. సో మనకు మొట్టమొదటిగా మనకి
ఈ సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హెచ్జే కానియా అనే ఒక ఆయన మనకి ఫస్ట్ సిజేఐగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన నియమించబడ్డాడు. ఆ పేరు కూడా మనకి ఇంపార్టెంట్, హెచ్జే కానియా. ఇప్పుడు ప్రెజెంట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 49వ భారత అత్యున్నత న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అవర్ ఇండియా. సో ప్రెజెంట్ ఎవరు? 49th ఉదయ్ ఉమేష్ లలిత్ అనే ఆ న్యాయమూర్తి కూడా. ఆయన కూడా మనకి 2-3 months ఉంటాడు. ఆగస్టు 27లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అది మనకి డేట్ కూడా కొన్నిసార్లు మనకి అడిగే ఛాన్సెస్ అనేవి కూడా మనకి ఉన్నాయి. సో ఆగస్టు 27 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనేది మనకు ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ కూడా ప్రెసిడెంట్, మనకు రాష్ట్రపతి మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలాంటి కూడా మనకి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరో మనకు తెలుసు, కానీ ఈ చీఫ్ జస్టిస్ ఆ ప్రెసిడెంట్ చీఫ్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడని కూడా మనకి కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. ఆయన మహారాష్ట్రకి సంబంధించిన వాడు. ఆయన మహారాష్ట్రలో బార్ కౌన్సిల్లో నుంచి ఆయన యొక్క కెరీర్ని స్టార్ట్ చేసి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఆయన ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన కూడా నవంబర్ 9 వరకే ఉంటారు. ఆయన నవంబర్ 9, 2022 వరకే ఉంటారు. తర్వాత ఇంకో 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వస్తాం. 50వ ఆయన పేరు కూడా సార్ ఆల్రెడీ ఈ 50వ చీఫ్ జస్టిస్ ఎవరు కూడా మనకు తెలిసిపోద్ది. ఆయన పేరు కూడా చంద్రచూడ్. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక ప్రొసీజర్ అనే ఉంటుంది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఎన్నుకునే క్రమంలో వాళ్ళు కొలీజియం అనే ఒక పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతుంటారు. అంటే సీనియారిటీ ప్రకారం ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే పదవి అనేది అందరికీ జడ్జెస్ అందరికి కూడా మనకి వర్తిస్తుంది. ఇప్పుడు మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కావాలంటే, సుప్రీంకోర్టులో మనకి ఎన్నిక అవ్వాలంటే ఎటువంటి అర్హతలు ఉన్నాయి, దాంట్లో ఉన్న బిట్స్ కూడా మనకి అర్హతలను కూడా మనకు ఇస్తూ ఉంటారు. ఏజ్ అనేది కూడా మనకి చాలా సందర్భాల్లో కూడా మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఏజ్ అంటే ఇప్పుడు మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్ని సంవత్సరాల వరకు మనం ఉంటాం, అది కూడా మనకి 65 years 65 సంవత్సరాల వరకే. 65 సంవత్సరాల తర్వాత మనం రిటైర్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా. ఆ తర్వాత మనకు సీనియారిటీగా ఉన్న ఇంకొక జడ్జ్ అనేవాడు, సుప్రీంకోర్టు జడ్జ్ కానీ లేకపోతే హైకోర్టు జడ్జ్ కానీ ఈ కొలీజియం సిఫారసు చేసిన వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తూ ఉంటారు. ఇలా మనకి రొటేషన్ అనేది కూడా కొలీజియం అని కూడా అడుగుతారు. కొలీజియం అని కూడా మనకు అడిగే ఛాన్సెస్ అనేవి మనకి ఉన్నాయి. కొలీజియం అంటే అది ఒక రొటేషన్ పద్ధతి. అంటే నెక్స్ట్ మనకు ఆ రొటేషన్ పద్ధతిలో వాళ్ళు అడుగుతుంటారు. సో మెయిన్లీ ఇలా మనకి బిట్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా మనకి అడుగుతూ ఉన్నారు. సో మెయిన్లీ హియర్ మనకి టోటల్గా న్యాయమూర్తుల సంఖ్య అని కూడా మనకు అడుగుతుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనము చీఫ్ జస్టిస్ కావాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతల్లో ముఖ్యంగా మనకి ఏదో ఒక హైకోర్టులో జడ్జిగా మనం ఒక 5 years ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. జడ్జిగా పనిచేసి ఉండాలి. ఒకవేళ జడ్జిగా హైకోర్టులో జడ్జిగా కానీ లేకపోతే సుప్రీంకోర్టులో జడ్జిగా కానీ మనం పని చేయలేదు, అయినా సరే మనకు ప్రెసిడెంట్ మనం సిఫారసు చేస్తే మన పేరుని ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని కూడా ఒకవేళ హైకోర్టులో 5 సంవత్సరాలు మనం పని చేయలేకపోతే జడ్జిగా ఒక 10 years ఏదో ఒక బార్ కౌన్సిల్లో కానీ మనం ఒక మెంబర్గా ఉంటూ మన లా ప్రాక్టీస్ అనేది కూడా మనకు ఒక 10 సంవత్సరాలు మనం చేస్తూ ఉండాలి. ఇలా మనకు చాలా బిట్స్ అనేవి కూడా మనకి సుప్రీంకోర్టులో ఉన్న వ్యవస్థల గురించి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి ఖచ్చితంగా మనకి ఈ యొక్క జీకేలో ఉన్న 40 బిట్స్లో మనకి ఖచ్చితంగా ఒక 15 to 20 బిట్స్ అనేవి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మనం చూసుకుంటే దానికి సంబంధించిన ఆర్టికల్స్, లేకపోతే ప్రెజెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు, లేకపోతే ఆయన ఈ రాష్ట్రానికి చెందినవాడు తెలిసే, కానీ ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్నిక కాకముందు ఏ రాష్ట్రాల్లో ఆయన ఏ రాష్ట్ర హైకోర్టులో ఆయన జడ్జిగా పనిచేశారు. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే హైకోర్టు సంబంధించినవి కాబట్టి మనకి మ్యాక్సిమం హైకోర్టులో జరుగుతున్న కేసుల గురించి, లేకపోతే హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక ఆర్టికల్ 124 ఆర్టికల్ అని ప్రీవియస్ పేపర్లో ఇవ్వడం కూడా జరిగింది. ఆ 124 ఆర్టికల్ ప్రకారం మనకి ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది మనకి భారతదేశంలో ఉండాలి, ఒకటే ఉండాలి. అది కూడా
తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఒక హైకోర్టు జనాభాకి అనుగుణంగా మనం హైకోర్టుని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ హైకోర్టులో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అనే ఒక ఆయన కూడా ఉంటారు. అక్కడ కూడా మనకు దానికి అనుగుణంగా జడ్జెస్ అనేవి ఉంటారు. సో ఇలా ఈ సంఖ్యలతో నుంచి మనకి ఖచ్చితంగా బిట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, జీకే అంటే ఏదో ఒక ఓపెన్ చేసుకొని చదువుతుంటాం. కానీ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దాంట్లో నుంచి సుప్రీంకోర్టులో ఉన్న అంశాలు కానీ, లేకపోతే హైకోర్టులో ఉన్న జడ్జెస్ సంఖ్య కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది, 65 సంవత్సరాలు, ఇలాంటి బిట్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇదే మరి మన పాలిటీలో నుంచి కూడా మనకు బిట్స్ అడిగే మనకి ఛాన్సెస్ అనేవి. అంటే జీకే అని అన్ని కలయిక, అర్థమవుతుందా, జీకే అన్ని కలయికతో మనకు బిట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఒక 40 మార్క్స్ అంటే దానికి సంబంధించిన 8, 9, 10, 10 బిట్స్ వరకు మనకు హైకోర్టులో సంబంధించిన ఆర్టికల్స్, వాళ్ళ యొక్క ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, హెచ్జే కానీ ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు, లేకపోతే ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరు సుప్రీంకోర్టు, తర్వాత ఫ్యూచర్లో నెక్స్ట్ ఇప్పుడు మనం 49వ చీఫ్ జస్టిస్ అన్నాం, కానీ 50వ చీఫ్ జస్టిస్ కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం ఆల్రెడీ. నవంబర్ 7న ఆయన ఎన్నికవుతారని చెప్పి. ఎందుకు, ఇప్పుడున్న ఉమేష్ లలిత్ యాదవ్ ఆయన 65 సంవత్సరాలు పూర్తిగా నిండిపోతున్నారు. ఇప్పుడు మన సుప్రీంకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఇండియా గవర్నమెంట్ ప్రకారం 65 సంవత్సరాల వరకే ఆ పదవిలో ఉండే ఛాన్స్ అనేది ఉన్నది. సో మన 50వ చీఫ్ జస్టిస్ కూడా ప్రెజెంట్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50వ చీఫ్ జస్టిస్గా నవంబర్ 7న 2022లో బాధ్యతలు స్వీకరించబోతున్న చీఫ్ జస్టిస్ ఎవరు అని కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. డివి చంద్రచౌడ్ అనే ఆయన కూడా. సో ఇలా ఎందుకు వస్తున్నారు, మనం ఆల్రెడీ ఇంకో అప్లికేషన్ మెథడ్లో ఇంకా అడగాలనుకుంటే 50వ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చంద్రచౌడ్ ఆయన ఎన్నికవుతున్నాడు. ఆయన ఏ పద్ధతి ద్వారా ఆయనకు ఎన్నికవుతున్నాడు, ఏ పద్ధతి సిఫారసు చేస్తే, కొలీజియం సిఫారసు చేస్తుంది. కొలీజియం అనే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు సిఫారసు చేస్తారు. వాళ్ళు సిఫారసు చేసినప్పుడు మన యొక్క ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేసి ప్రమాణ స్వీకారం కూడా ఆయన చేతిలో నుంచే చేస్తారు. సపోజ్ మనకు బిట్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పోస్ట్ అనేది మనకి వేకెంట్గా ఉన్నది, అంటే ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారు అన్నది కూడా మనకు రీసెంట్గా మనం చూసుకుంటే క్వశ్చన్ పేపర్స్లో ఇలాంటి బిట్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఆ జడ్జెస్తోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ పదవి అనేది ఖాళీగా ఉంటే దానికి సంబంధించిన జడ్జెస్, సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉంటారు 33 మంది స్ట్రెంత్, ఆ 33 మందిలో ఒక జడ్జిని టెంపరీగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో అలాంటి బిట్స్ అది ఏ ఆర్టికల్ అనేది కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటి బిట్స్ అనేవి కూడా మనకు సుప్రీంకోర్టుకి సంబంధించి, లేకపోతే హైకోర్టుకి సంబంధించి, లేకపోతే దానికి సంబంధించిన దాంట్లో చేసే రాజ్యాంగ సవరణల గురించి కూడా మనకి బిట్స్ అనేవి అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రాజ్యాంగ సవరణలు కూడా మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిన చాలా 42వ రాజ్యాంగ సవరణం, 44వ, నెక్స్ట్ 61 ఓటు హక్కు తగ్గి, ఇలా అవన్నీ మనకు ఆల్రెడీ ఇస్తున్నవి. ఇప్పుడు మళ్ళీ మనం రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ అనేది మనకి చేయడం జరిగింది. దీని మీద కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. 104వ రాజ్యాంగ సవరణ, ఈ 104వ రాజ్యాంగ సవరణలో ముఖ్యమైన అంశాలు జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా దానికి డివైడ్ చేశారు. ఆల్రెడీ 370 ఆర్టికల్ని రిమూవ్ చేశారు, అది అడిగే ఛాన్స్ ఉంది. ఈ 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి 2 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్. ఆ 2 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేసేవాళ్ళు. ఆ యొక్క సిస్టమ్ని కూడా మనకి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ యొక్క ప్రక్రియ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా రిమూవ్ చేయడం కూడా జరిగింది. అదే మరి దీంతోపాటు ఎస్సీ ఎస్టీ పార్లమెంట్లో సీట్స్ని రిజర్వేషన్ చేస్తారు. ఆ రిజర్వేషన్ సీట్స్ని కూడా ఒక 10 సంవత్సరాలని రెన్యువల్ చేయడం కూడా మనకి జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నాం ఎస్సీ ఎస్టీ యొక్క సీట్స్ మొత్తం కూడా ఒక 10 సంవత్సరాల వరకు రిజర్వ్ చేస్తారు. తర్వాత వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా దాన్ని రెన్యువల్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు నా ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా 2020 జనవరి 26 నుంచి 2030 జనవరి 26 వరకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సీట్స్ని రిజర్వ్ చేశారు. అంటే ఆ యొక్క పార్లమెంట్ స్థానాలను కూడా, ఆ పార్లమెంట్ స్థానాలు ఎన్ని అని కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు అనేవి కూడా ఏ రిజర్వేషన్, ఎస్సీ వాళ్ళకి ఎన్ని పార్లమెంట్ సీట్స్ అనేవి రిజర్వ్ చేశారు, ఎస్టీ వాళ్ళకి ఎన్ని పార్లమెంట్ సీట్స్ అనేవి రిజర్వ్ చేశారు, ఇలాంటి బిట్స్ అనేవి కూడా మనకి రీసెంట్గా మనకు వస్తూనే ఉన్నాయి. రాజ్యాంగ సవరణల మీద కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ అనేవి కూడా మనకి ఇస్తున్నాయి. ఒకవేళ ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం చూస్తాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో జీకేలో బిట్స్ ఎలా వస్తున్నాయి,
స్టాక్ జీకే ఎన్ని ఇచ్చారు, పాలిటీకి సంబంధించిన బిట్స్ ఎన్ని ఇచ్చారు, సైన్స్కి సంబంధించిన ఎన్ని బిట్స్ ఇచ్చారు, లేకపోతే కరెంట్ అఫైర్స్తో జోడించి ఇచ్చిన బిట్స్ ఏమన్నా ఉన్నాయా, కరెంట్ అఫైర్స్తో జోడిస్తూనే జీకే ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా రాష్ట్రంలో ఏదైనా విధ్వంసం జరిగింది, లేకపోతే ఏదైనా గొడవలు జరిగాయి, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన స్టాక్ జీకే ఉండేది. ఆ స్టాక్ జీకేల నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు మనకు అమృత్సర్ ఉంది, పంజాబ్. అమృత్సర్లో ఏదైనా గొడవలు జరిగాయి, దానికి సంబంధించిన అమృత్సర్లో ఉన్న ముఖ్యమైన పట్టణాల గురించి కానీ, లేకపోతే ముఖ్యమైన అంశాల గురించి కానీ, మనకి గోల్డెన్ టెంపుల్ ఉంది, స్వర్ణదేవ, దాని గురించి కూడా మనకు అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే మనకు కరెంట్ అఫైర్స్తో పాటు జీకేలోనే కరెంట్ అఫైర్స్తో జోడీకరించి మనకి బిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఇస్తూ ఉన్న పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మళ్ళీ మనకు రీసెంట్గా GST ఉంది, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనే ఒక కొత్త పద్ధతిని కూడా మనం ఫాలో అవుతున్నాం. ఈ యొక్క GSTలో ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ. ఈ GST రాజ్యాంగ సవరణలో మనం ముఖ్యమైన సవరణ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 2/3 మెజారిటీతో, అది మనందరికి తెలిసింది, 2/3 మెజారిటీతో మనము అక్కడ ఉన్న లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దానితో పాటు ముఖ్యంగా రాష్ట్రాల అంగీకారం కూడా మనకి కావాలి. అంటే 50 టోటల్ మనకి ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాల్లో సగానికి 50% అంటే 14, మెజారిటీ 15 రాష్ట్రాలు కూడా కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు కూడా రాష్ట్రాల అంగీకారం కూడా తెలపాలి. సో ఇలా కొన్ని అంశాలు అనేవి మనకి ఎక్కువగా మనకి బిట్స్ అనేవి కూడా మనకి ఈ యొక్క హైకోర్టు పేపర్స్లో మనం ప్రీవియస్ పేపర్స్ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఖచ్చితంగా ఈ బిట్స్ అనేవి కూడా మనకి కనపడుతుంటాయి. సుప్రీంకోర్టుకి జోడీకరించి బిట్స్ ఇస్తున్నారు. హైకోర్టులో ఉన్న ముఖ్యమైన సలహాలు, సూచనలు మరియు కేసెస్ కూడా ఉన్నాయి మనకి. ముఖ్యమైన కేసెస్ని కూడా మనకి సుప్రీంకోర్టులకు సంబంధించిన ఏదైతే కేసెస్ ఉన్నాయో, ఫండమెంటల్ డ్యూటీస్ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇందిరాగాంధీ యొక్క అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కానీ, అది దేని ప్రకారం వాళ్ళు ఇచ్చారు అని కూడా మనకి ఎక్కువగా కేసెస్ మీద కూడా మనకి గోలక్నాథ్ కేసు కానీ, లేకపోతే బెర్బ్యూరీ కేసు కానీ, సో ఇలాంటి కేసెస్ మీద కూడా మనకి చాలా అంశాలు అనేవి కూడా మనకి ఖచ్చితంగా ఇస్తున్నాయి. ఈ అంశాలని కూడా మనకు వీడియో క్లాసెస్లో మనం చక్కగా రూపొందిస్తున్నాము కూడా. సో అగైన్ మళ్ళీ ఇక్కడ వచ్చే మనకి 2 బుక్స్ అనేవి కూడా మనకి S&S పబ్లికేషన్స్ ద్వారా 2 పుస్తకాలను కూడా మనము రూపొందించడం జరిగింది. అనుభవజ్ఞైన ఉపాధ్యాయులచే కూడా ఈ యొక్క 2 రకాల పుస్తకాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి ఖచ్చితంగా ఉపయోగపడే పుస్తకాలను కూడా మనం రూపొందించడం జరిగింది. ఒకటేమో 2 పుస్తకాలు వస్తాయి ఇక్కడ. ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ గురించి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఎలా బిట్స్ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్లో నుంచి మనకి బిట్స్ ఇస్తున్నాయి, ఏ కాన్సెప్ట్లో నుంచి ఇచ్చే స్కోప్స్ ఉన్నాయి బిట్స్, అవన్నీ కూడా మనం క్రోడీకరించి బుక్ని తయారు చేయడం కూడా. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ అని కూడా ఆ బుక్ని కూడా మనం అందిస్తున్నాం. సో ఈ 2 పుస్తకాలు కూడా మనకి ఖచ్చితంగా మన రాబోయే ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా ఈ 2 బుక్స్ కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పి, ఈ బుక్స్తో పాటు మనకు వీడియోస్ కూడా మనం అందుబాటులో ఉంటాయి. S&S పబ్లికేషన్స్ యాప్లో కూడా ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా యాప్స్లో ఉన్న వీడియోస్ కానీ, లేకపోతే ఈ కింద ఇచ్చిన బుక్స్ కానీ మనకి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం ఉద్యోగం సాధించడానికి ఖచ్చితంగా ఈ యొక్క పుస్తకాలు, దానితో పాటు ఈ వీడియోస్ అనేవి కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క కళ్ళని కూడా సహకారం చేసుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం. మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్.